పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, గౌరవంగా ఒప్పుకున్నాడు. మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు, దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు. కరెక్టే. ఇక్కడ మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. జనాలు తీర్పునిచ్చారు, ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి. మేము చేసిన పొరపాట్లు ఉన్నా కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి, అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్. పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే గెలిచినారా? అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు, అందుకనే ఈసారి మా మీద నిపంతాడు. మాకు అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు అలా వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచెంగా కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు. ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు, పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు. ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపుకుంటే నీకు గౌరవం దక్కుతుంది, లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో, ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒప్పుకో, నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం. మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే మేము ఇట్లనే ఉంటామనంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మిరాకిల్స్ ఏం జరగలేదు, మార్పు గమనించారు. లాస్ట్ 2 times మీరు ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత జిల్లా మనవాడు గెలిచాలని చెప్పి ఒక ఆలోచన అయితే ఉన్నింది. దానివల్ల ఆయన గెలవడం జరిగింది. 14లో అక్కడికి టైట్గా తీసుకొచ్చాం మా మీద నమ్మకంతో. 19 అయితే స్టేట్ వైడ్ ఒక మానియా వచ్చింది జగన్ గారిని గెలిపించాలని చెప్పేసి, దానివల్ల గెలిచారు. అంతేగాని మేము చేయలేనటువంటి పని కాదు. ఓడిపోయినా మేము జనాల్లో ఉన్నాం, ఓడిపోయినా పనులు చేసాం. అదే ఈరోజు మాకు సహాయపడింది. కడప జిల్లాలో జగన్ పక్క కాన్స్టిట్యున్సీలో జగన్ ఆనుకొని 3 మండలాలు ఉంటాయి. ఇన్ని ఆనుకొని ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కమలాపురంలో ఇంత మెజారిటీ మాకు వచ్చిందనంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు సహకరించాయి, మా నాన్నగారు చేసిన సేవలు ప్రజలు గుర్తించారని, ఈ అన్నిటి రిజల్టే అంత మెజారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటాను. అదే ఈయన కలగంటా ఉన్నాడు, ఒక అబద్ధపు ప్రపంచంలో బతికి ఆయనకు ఆ ఆలోచనలే వస్తాయి. ఎప్పుడు మోసం చేద్దామన్న ఆలోచనలు అతనికి ఆలోచనలు రాకుండా ఏమొస్తాయి? అవి తప్పు. ఇదే చెప్తున్నా కదా, లాస్ట్ టైం ఆయన ఇలా చేసినాడేమో కాబట్టి ఆయనకి ఈ ఆలోచన వస్తుందని అనుకుంటా ఉన్నా. అంతకు మించి ఏమీ లేదు. న్యాయంగా గెలిచాము. జనాలు మీరంటే ఈరోజు అందరికీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు, గత 3 ఏళ్ల నుంచి ఈ వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అది అందరికీ తెలిసింది, వాళ్ళకి తెలియడానికి టైం పట్టింది. అందుకే నిన్న వాళ్ళ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమైపోయారో అనుకుంటున్నాడు. ఆయన మేలు చేశాడని అనుకుంటున్నాడు కానీ కీడు చేశారని అనుకోవడంలా. నీ దగ్గర 10 రూపాయలు తీసుకొని నీకు 5 రూపాయలు ఇస్తే తెలుసుకోలేరా? తెలుసుకున్నారు. అది ఆయన తెలియడం తెలుసుకోలేరులే. 10 రూపాయలు నేను 5 రూపాయలు దొబ్బేసి తెలుసుకోలేని అని అనుకున్నాడు. ఈరోజు తెలుసుకున్నారు వాళ్ళందరని, మళ్ళీ ఆయనకు బోధపడి ఉంటారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం, నమ్మలేకపోయే పరిస్థితి లేదు. స్వీప్ అవుతుందని అనుకున్నాం. 150 సీట్లు దాటుతాయి అనుకున్నాం, దాన్ని 160కి దాటింది. కానీ నమ్మలేని పరిస్థితులు అయితే లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసాం, మేము ఈ మెజారిటీ కూడా ఎక్స్పెక్ట్ చేసాం. తప్పకుండా ఇంత మార్పు ఉంది ప్రజల్లో. ఎందుకంటే గ్రౌండ్లో మేము తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మాకు ఈ అవగాహన ఉంది, ఇంత మార్పు ఉందని మేము చెప్తా వచ్చాం. మీ అందరికీ కూడా చూడండి, మీరు అనుకున్న దానికన్నా మెజారిటీలు ఎక్కువ వస్తాయని చెప్పారు ఇంత ముందు ప్రెస్ మీట్లో కూడా అదే జరిగింది. సెంటిమెంట్ అనేది పక్కన పెడితే జనాలకు అందుబాటులో ఉంటే సెంటిమెంట్లు ఏం పనిచేయవు. జనాలకు సేవ చేసినంత వరకు ఏ సెంటిమెంట్ ఏం చేయదు. ఆ సేవ చేయలేని రోజు ఎవరైనా గద్దె దిగాల్సింది.